భాగమే చాలా పరిచయమైన భాగం. చాలాసార్లు చదువుకున్నాం. చాలాసార్లు ఇదే వాక్యాన్ని మూలవాక్యంగా చదువుకొని కూడా మనము చెప్పుకోవడం జరిగింది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. మేము విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ప్రభువా మేము ఎలా ముందుకు నడవాలి మాకు నేర్పించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఈ 6 అధ్యాయాలకి మూలవచనము కూడా ఈ వచనమే. ఈ పుస్తకాన్ని అంతటికీ మూలవచనము కూడా ఇదే. ఈరోజు మనం చెప్పబడే మూలవచనం కూడా ఇదే. మూలవచనము అనంటే అర్థం ఏంటంటే ఆ వచనాన్ని పట్టుకొని, ఆ సందర్భాన్ని పట్టుకొని మనము ఎన్ని రెఫరెన్సులు తీసినా సరే ఆ సందర్భాన్ని వదిలిపెట్టకూడదు. ఎన్ని వచనాలు తీసినా దానికి సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంట్లో మూలస్తంభం అంటారు. మేము చిన్నప్పుడు మూలస్తంభం ఉండేది, చుట్టిల్లు ఉండేది. చుట్టిల్లు మొత్తానికి మూలస్తంభం ఇదే. అది లేకపోతే ఇల్లంతా కూలిపోతుంది. మూలస్తంభం. అలాగే మూలవాక్యం అంటే కూడా అదే. ఈ ప్రసంగానికి అంతటికీ మూలవాక్యం ఇదే. ఇక ఈ టాపిక్ని పట్టుకొనే మనం తిరగాలి. ఎంతసేపు మనం 15 నిమిషాలు చెప్పామా, 20 నిమిషాలు చెప్పామా, అరగంట చెప్పామా, ఈ టాపిక్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నేను మొన్న చెప్పాను, పిల్లల పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వాక్యం, పెళ్లి సందర్భంలో పెళ్లి వాక్యం, అలాగే ఎవరిదైనా జ్ఞాపకార్థ కూడికంటే దానికి సంబంధించిన వాక్యం. అలానే ఆ సందర్భాలను బట్టి చెప్పాలి, కానీ ఎప్పుడు ఒకటే మెసేజ్ అలా ఉండకూడదు. కాబట్టి ఈనాడు మన పాఠము, మన సందేశం ఏంటంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే దేవుని మందిరం అంటే ఏంటి? జీవము గల దేవుని సంఘములో. జనులు, విశ్వాసుల జనులా? ఇక్కడ జనులు అని ఉంది. అసలైతే దేవుని మందిరములో ఉండే వాళ్ళందరినీ బైబిల్లో ఏమన్నారంటే విశ్వాసులు అన్నారు, దేవుని పిల్లలు అన్నారు, దేవుని బిడ్డలు అన్నారు, ఇంకేమన్నారు, పరిశుద్ధులు అన్నారు, నీతిమంతులు అన్నారు. చాలా ఉన్నాయి పేర్లు. ఇక్కడ ఏమన్నాడంటే జనులు ఎలాగూ ప్రవర్తించాలో. జనులు అంటానికి గల కారణం ఏంటంటే అందరూ పరిశుద్ధులే ఉండరు సంఘములో. అప్పుడే కొత్తగా వచ్చినవాడు, మారు మనసు పొందలేదు, బాప్తీసం తీసుకోలేదు, వాడు దేవుని సంఘములో అంగము కాదు, వాడు పరిశుద్ధుడు కాదు, వాడు నీతిమంతుడు కాదు. అప్పుడే వచ్చాడు అంటే వాడు కూడా ప్రస్తుతానికి సంఘములో ఉన్నాడు. సో అందు నిమిత్తం కూడా ఒకవేళ ఇక్కడ జనులు అని రాసి ఉండొచ్చు. ఏదేమైతేనేమి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఒకవేళ అది చెప్పినట్టు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్టు చేస్తే ఆ సంఘం ఎలా ఉండిద్దంట? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటుంది. అంటే ఏయో కొన్ని పౌలు చెప్పాడు, జనులు ఎలాగుండాలి, ఏ ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పాడు. చాలాసార్లు చెప్పుంటాడు. కాబట్టి నువ్వు ఒకసారి మళ్ళీ ఉత్తరం అంటే ఏంటి? ఆల్రెడీ దగ్గర ట్రైనింగ్ ఇచ్చినోడే అంతా. ట్రైనింగ్ ఇచ్చినాక కూడా మరలా ఒకసారి జ్ఞాపకం చేయటం. దీన్ని ద్వితీయోపదేశకాండం అంటారు, ద్వితీయోపదేశం అంటారు. అంటే రెండవసారి ఉపదేశించటం, ద్వితీయోపదేశం. ఉత్తరాలు అన్నీ కూడా తిమోతికి దగ్గరుండి చెప్పినయే.
అయినా సరే తిమోతికి, తీతుకు, కొరింథీలకు మరలా చెప్తున్నాడు అన్నమాట. సెకండ్ టైం చెప్తున్నాడు. ఇంకొకసారి మనం ఒకవేళ చెప్పిన వాక్యమే చెప్పామనుకో, కొంతమంది అనుకుంటారు, చెప్పిందే చెప్తుండేంద్రా బాబు అనుకుంటారు. చెప్పిందే చెప్తుండేంటి అనుకుంటారు. మరి వీళ్ళంతా చెప్పిందే చెప్పారు, మళ్ళీ చెప్పిందే చెప్పారు. ఎందుకంటే జాగ్రత్త కోసం. మరలా వింటే మంచిది. ఎన్నిసార్లు వింటే అంత మంచిది. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసం పెరుగుద్ది. కాబట్టి జీవము గల అసలు సంఘము అనే పేరు ఎప్పుడు వచ్చింది అని అంటే ఆదికాండము 49వ అధ్యాయములోనే సంఘము అనే పేరు అక్కడే రాయబడింది. ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనములో, నా ప్రాణమా వారి సంఘముతో, సంఘము అనే పేరు ఇంగ్లీష్లో చర్చ్ అంటారు అనే మాట ఆదికాండములోనే ఉన్నది. అలాగే అసలైతే అపోస్తల కార్యం నుంచి సంఘాలు ప్రారంభపడ్డాయి అంటారు. సంఘము అనగా 2-3 కూడితేనే సంఘం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు అంటాడు, యేసు ప్రభువారు అంటారు పేతురుతో, నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అలాగే అపోస్తల కార్యాలకు వచ్చేసరికి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయింది. సంఘం ఏమైపోయిందంట? చెదిరిపోయి. ఎందుకు? గొప్ప హింస కలిగింది. మరి సంఘానికి శ్రమలు రావా? శ్రమలు ఎందుకు రావు? వస్తాయి. ఈ విధంగా సంఘము అని పాత నిబంధన ఆదికాండము నుంచి చెప్తూనే ఉన్నారు. మత్తయి సువార్తలో సంఘం అని చెప్పడం జరిగింది. అపోస్తల కార్యాల నుంచి సంఘం ప్రారంభించడం జరిగింది. అలాగే సంఘము అనగా బ్రహ్మాండమైన డెఫినిషన్ కూడా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అన్నాడు. అంటే ఏంటి? కొరింథీలో ఒకటి దేవుని సంఘం అనేది ఉంది. ఆ సంఘము అంటే ఏంటి? అనగా, అనగా ఇంగ్లీష్లో డెఫినిషన్, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారంట సంఘం అంటే. సంఘం అంటే ఎవరు? ఇయ్యాలెవడో కొత్తగా వచ్చి కూర్చొని పోయినోడు కాదు సంఘం అంటే. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చుట్టం చూపి ఎవరో వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు మారు మనసు ఉండదు, బాప్తీసం ఉండదో, ఏముండదో, మనతో పాటు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కాదు సంఘం, వాళ్ళు ప్రేక్షకులు. సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని ఒకటి. ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంతా ఏంటంట? ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. 3వది, ప్రతి స్థలములో ప్రార్థించువారు. అది సంఘం అంటే. ప్రతి స్థలములో ప్రార్థించువారు సంఘం అంటే. కాబట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, అలాగే పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన వారు, అలాగే ప్రతి స్థలంలో ప్రార్థన చేయవారు. ప్రార్థన చేయట్లేదు అనుకో, వాడు అసలు సంఘమే కాదు, అంగమే కాదు. నువ్వు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికైనా కానీ అసలు ప్రార్థన అనేది చేయట్లేదు అనుకో, సంఘమే కాదు. కొంతమంది అంటారు, ఎందుకు మనం అడగక మునుపే మన అక్కర్లన్నీ దేవునికి తెలియను, ఇంక మనం అడగాల్సిన పనే ఉంది, అడగక ముందే నీకు అన్నీ తెలుసు కదా, కాబట్టి ప్రార్థన అవసరం లేదు అని చెప్పే సంఘాలు ఉన్నాయి. ప్రార్థన చేయాలి, ప్రార్థించువారు అని అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇంకా సంఘం అంటే ఏంటంటే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనంలో, యోదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘం ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి చెందుతూ అనే దగ్గర ఒకటి ఉంది, కింద కట్టబడుచు అని ఉంది. సమాధానము కలిగి ఉండెను,
కాబట్టి సంఘం ఎలా ఉండాలి అని అంటే క్షేమాభివృద్ధి చెందాలంట. అంటే కట్టబడుతూ ఉండాలంట. కట్టబడుతూ ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి, ఎప్పటికప్పుడు క్షేమం కలుగుతూ ఉండాలి ప్రతి ఒక్కరికి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంఘాన్ని బట్టి క్షేమము కలుగుతూ ఉండాలి. ఇంకొకటి సమాధానము కలిగి ఉండాలంట సంఘం అంటే. ఇంకొకటి ప్రభువునందు భయం ఉండాలంట. దేవుడంటే భయం ఉండాలి. అది సంఘం అంటే. సంఘం అంటే ఏంటి? దేవుడంటే భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. చాలామంది అలాంటి పరిస్థితుల్లో అంటారు, ఏయ్ మనల్ని ఎవరైనా చూస్తారు, మనల్ని ఎవరైనా చూస్తారు, వద్దు అని అంటాం. కానీ యోసేపు అలాగనలా. దేవుడు చూస్తున్నాడు అన్న, అది భయం అంటే. దేవుడు చూస్తున్నాడు. మనం దశంభాగం ఇచ్చేది ఇవ్వంది దేవుడు చూస్తున్నాడు. మనం ప్రార్థనకు వచ్చేది మానేసేది దేవుడు చూస్తున్నాడు. మనం ఆలస్యంగా ఎందుకు వస్తున్నామో, ఎందుకు రావట్లేదో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఒక బలమైన కారణం ఉంటేనే ఆలస్యంగా రావాలి. ఆ కారణం దేవుడు కూడా ఒప్పుకోవాలి. అవునులే బాబు, నీకు ఆ పరిస్థితి వచ్చింది, అందుకే నువ్వు ఆలస్యంగా వచ్చావు అనాలి. అంత బలమైన కారణం ఉంటేనే ఆలస్యంగా రావాలి. నువ్వు ఇంట్లో నుంచి పడుకొని లేచి స్నానం చేసి తయారయ్యి ఆలస్యంగా వస్తే అది దేవుని భయం ఉన్నట్ట? దేవుని భయం ఉన్నట్టు కాదు. మనం ఆలస్యంగా వస్తున్నామంటే దానికి బలమైన కారణము దేవుడు కూడా ఒప్పుకోవాలి. అప్పుడు భయము ఉన్నట్టు లెక్క, లేకపోతే భయం లేనట్టు లెక్క. అంతేనా? స్కూల్కి ఆలస్యంగా వెళ్తే, మేము ఇదివరకు చిన్నప్పుడు స్కూల్కి ఆలస్యంగా మూడో బెల్లు కొట్టి మాస్టర్ వచ్చిన తర్వాత వచ్చామనుకో, అక్కడ నుంచోబెడతాడు. కాసేపు నుంచోబెట్టి ఏమంటాడు, ఎరా నీకు 9 గంటలకు బడి రావాలని తెలీదా? నీకు భయం లేదురా అంటాడు. భయం లేదురా అంటాడు. కాబట్టి ఆలస్యంగా రావటం కూడా భయం లేకపోవటం, దేవుడంటే భయం లేకపోవటం, అది కారణం. ఉదాహరణకి నిన్న చెప్పారు, ఒక అమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టి అన్నం పెడుతుందంట. అందరు ప్లేట్లో పెట్టింది, అన్నం తింటున్నారు. ఒకడు వీళ్ళందరూ అన్నం తిన్నాక కడుక్కునేటప్పుడు వచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనిద్ది? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా, వీళ్ళందరికీ పెట్టి మళ్ళీ నీకు సపరేట్గా పెట్టాలా నేను? అది పెట్టి తిను, లేకపోతే నీకు అసలు పెట్టను, నువ్వు ఈ పూట అట్టే ఉండు అనిద్ది వాళ్ళమ్మ. అనిద్దా అందా? కాబట్టి అందరితో పాటు కలిసి కూర్చొని భోజనం చేయాలి. ఉన్నది 6 పిల్లలు అయితే 5 కూర్చొని 6వాడు ఆలస్యంగా వస్తే ఒక తల్లే ఊరుకోదు. ఊరుకోకపోగా ఏమనిద్ది? ఎరా నీకు భయం లేదు, తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదనిద్ది. కాబట్టి దేవుడు అంటే భయము భక్తి ఉంటే అలా చేయరు. ఇక్కడ సంఘం అంటే ఏంటి? ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కూడా ఉండిద్దంట. సంఘము పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించే కార్యక్రమం చేస్తూ ఉంటాడు దేవుడు. ఆ ఆదరణ కూడా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి నడుచుకొనుచు విస్తరించిద్ది అన్నమాట. సంఘము విస్తరించుద్ది. అలాగే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఎలా ఉండాలి? సన్నద్ధులై ఉండవలండి. ఎలా ఉండాలంట? ఏకభావము, ఇంకొకటి ఏక మనస్సు, అంతేనా? ఇంకొకటి ఏక తాత్పర్యము. ఎవరు చెప్పట్లా? ఉన్నాయా ఈ లేవా అక్కడ? ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఇవి కలిగి ఉండాలంట. ఇవి ఎట్లా వస్తాయి అసలు? సంఘములో సుమారుగా 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఒకే మనసు ఉంటుందా? అస్సలు ఉండదు.
50 మంది ఉన్నారనుకోండి, 50 మందికి ఒకే మనస్సు, ఒకే భావము, ఒకే తాత్పర్యము ఉండదు. మరి అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? ఏక మనస్సు, ఏకభావము, ఏకతాత్పర్యం ఉండాలని చెప్తున్నాడు. ఎందుకని? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడాలి, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి. అంతేకాదు, అలాంటి దానికి సన్నద్ధులై ఉండాలంట. ఒకే మనసు కలిగి ఉండటానికి, ఒకే భావము కలిగి ఉండటానికి, ఒకే తాత్పర్యం కలిగి ఉండటానికి రెడీగా ఉండాలంట. సన్నద్ధులు అంటే ఏంటి? యుద్ధ సన్నద్ధులు అంటే ఏంటి? యుద్ధానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే బోర మోగిద్దో బర్రని యుద్ధంలోకి వెళ్తారు. అలా ఒకే తాత్పర్యము, ఒకే మనస్సు, ఒకే భావము కలిగి ఉండటానికి రెడీగా నేనుంటా అన్నట్టుగా రెడీగా ఉండాలంట. అది సంఘం అంటే. అది సంఘం అంటే. అయితే ఇప్పుడు ఏక మనసు ఎలా వచ్చిద్ది? ఏకభావం ఎలా వచ్చిద్ది? ఏకతాత్పర్యం ఎలా వచ్చిద్ది? ఇది హైలీ ఇంపాసిబుల్. కానీ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని పాటిస్తే ఈజీ అయిపోద్ది. అందరూ ఒకే మనసు, ఒకే భావం, ఒకే తాత్పర్యం రావాలంటే ఈజీ ట్రిక్ ఒకటి ఉంది. అది తెలిస్తే ఈజీ అయిపోద్ది. లేకపోతే కష్టము, ఇంపాసిబుల్ అంటారు. ఎవరినన్నా అడగండి, 100 మంది ఒకే మనసుతో ఉంటారా అంటే ఉండము. 50 మంది ఒకే మనసు ఉంటారా? ఉండవు. పోనీ 20 మంది ఒకే మనసు ఉంటారా? ఉండవు. మరి ఎలా జరుగుద్ది అని అంటే ఒకటే ఈజీ మెథడ్. చాలా పెద్ద లెక్క చేయాలంటే చిన్న సూత్రం ఉంటే అయిపోద్ది. ఈ పనులలో చేసేవాళ్ళు కూడా అంత పెద్ద పని చిన్న ఒకళ్ళు ఏం చేస్తారు, చిన్న ఐడియాతో టక్కన చేసేస్తారు. అలాగే హైకోర్టులో కూడా లాయర్లు కూడా చిన్న ట్రిక్తో కేసును మొత్తాన్ని తిరగదిప్పేస్తారు అంతే, చిన్న ట్రిక్తో. అలాగా ఒక చిన్న టెక్నిక్ ఉంది. అది చేస్తే మాత్రం 100 మంది కాదు, 1000 మంది కాదు, 50 మంది కాదు, ఇజ్రాయేలీలు మోషే మాట 36 లక్షల 40 లక్షల మంది కూడా ఒకే మనసు, ఒకే భావం, ఒకే తాత్పర్యానికి ఎప్పుడు వస్తారంటే విధేయత. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మాట వింటే చాలు. మన మనసు తీసి అవతల పడేద్దాం, ఒక పెద్ద మనిషి మోషే ఏం చెప్తున్నాడో అది చేద్దాం అని ఎప్పుడైతే అనుకుంటారో మొత్తం ఏమవుతారు? ఒకే భావం వచ్చిద్ది, ఒకే మనసు వస్తుంది, ఒకే తాత్పర్యం కలిగింది. చిన్న లోబడేస్తే చాలు, ఒక మాట మీద కంటిన్యూషన్గా వెళ్తే మొత్తం ఏకభావము, ఏకతాత్పర్యము, ఏక మనస్సు వచ్చేసిద్ది. అది చెప్పింది పౌలు ఇక్కడ. లేకపోతే హైలీ ఇంపాసిబుల్. ఒకే భావము, ఒకే తాత్పర్యం, ఒకే మనసు ఎప్పటికీ రాదు. కాబట్టి సంఘము అంటే అలా ఉండాలి. ఇంతకీ ఎవరి మాట వినాలి అని అంటే మనల్ని అధ్యక్షులుగా పెట్టినాడు అని చెప్పారు ఇక్కడ. ఎక్కడ? తిమోతి రాసిన పత్రిక, మనల్ని అధ్యక్షతగా పెట్టారంట. తిమోతి కాదు, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి ఒకళ్ళు సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా పెట్టారంట. అధ్యక్షులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రెసిడెంట్. సంఘానికి ఒక ప్రెసిడెంట్ అనేవాళ్ళు దేవుడు నియమించాడంట. ఎవరిని? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఒక అధ్యక్షుడిని పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఒక పెద్ద ఆయన మాట అందరూ వింటే సక్రమంగా సాగిపోతూ ఉంటుంది. భార్యది ఒక మాట, భర్త ఒక మాట, పిల్లోడిది ఒక మాట, ఇంకో పిల్ల ఒక మాట అయితే అవ్వదు.
పని జరగదు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలంటే, సంఘము కట్టబడుతూ ఉండాలంటే ఏముండాలంటే అధ్యక్షుడుకి మనం లోబడి. ఎందుకంటే అతను కాయటానికే పెట్టాడంట. అధ్యక్షుడిని ఎందుకు పెట్టాడు? సంఘమును కాయుటకు. కాబట్టి గొర్రెల కాపరి మాట గొర్రె వినకుండా పక్కకి వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు కాపరి ఏం చేస్తాడు? దాన్ని తోలుకొని వస్తాడు. అది ఎవరి పని? కాపరి పని. ఏదేను చోట అంతటనే పెట్టి ఆదామును ఏం చేశాడు? సేద్యపరచుటకును దానిని కాయుటకును పెట్టాడు. సరిగ్గా కాయట్లేదనుకో, దేవుడు చెప్పిన మాట వింటలేదనుకో, ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టేస్తాడు. కాబట్టి కాసే కాపరి ఎలా ఉండాలి? దేవుని మాట వింటూ ఉండాలి. ఆ తర్వాత ఆ సంఘములో ఉన్న జనులందరూ ఆయన మాట వినుకుంటూ పోతే ఏక మనస్సు, ఏకభావము, ఏకతాత్పర్యము తప్పనిసరిగా ఉంటుంది. ఏకభావము, అప్పుడు సంఘం ఎలా ఉండిద్ది? క్షేమాభివృద్ధి పొందిద్ది. సంఘం ఏం చేసిద్ది? క్షేమాభివృద్ధి పొందిద్ది, సమాధానం కలిగి ఉండిద్ది, విస్తరించిద్ది కూడా. దానికి ఉదాహరణగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య. అంటే సంఘం అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారు. ఈ 120 మంది ఏం చేస్తున్నారంట? వీరందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే సంఘం అంటే ఏముండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళై ఉండాలి. అది సంఘం అంటే, ఏక మనస్సు. అంతేకాదు, మళ్ళా సంఘం అంటే ఇక్కడే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అంటే ఆ సంఘస్థులు, ఆ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటారు. ఇది సంఘం అంటే. సంఘం అంటే ఇలా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఏక మనస్సు, ఏకభావం ఎప్పుడు వచ్చిందంటే, అధ్యక్షుడు, దేవుడు మనల్ని, ఇతన్ని అధ్యక్షుడిగా పెట్టాడు, అతని మాట మనం వినాల్సిందే అని అనుకుని, నా ఇష్టము కాదు, ఆయన ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటూ పోయేవాళ్ళది ఆ సంఘం ఎలా ఉంటుంది? క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. కొంతమంది సంఘానికి వస్తారు, యూట్యూబ్లో వాళ్ళందరూ కూడా వింటున్నారు కాబట్టి చెప్తాను. సంఘానికి ఎందుకు వస్తారంటే పాటలు పాడటానికి వస్తారు. కొంతమంది పాటలంటే ఇష్టము, పాటలు పాడటానికి వస్తారు. ఇక పాటలు పాడిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ మొహాలు డేలా పడిపోతుంటాయి. కొంతమంది వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తారు సంఘానికి. కొంతమంది స్నేహితుల కోసం వస్తారు. రకరకాలుగా. కొంతమంది ఉదాహరణలు చెప్తే, జోక్స్ చేస్తే నవ్వటానికి వస్తారు. నేను అలాగ వెళ్ళేవాడిని, మీకు తెలుసో లేదో. ది లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో వాక్యము చెబితే, ఒక 30 గంట వాక్యం చెబితే అందులో 1/2 గంటే వాక్యం ఉంటుంది, అరగంట జోకులే ఉంటాయి. అలాంటి జోకుల కోసం నేను వెళ్ళేవాడిని, నవ్వటానికి వెళ్ళేవాడిని. కొంతమంది వాయిద్యాలు వాయించడానికి మాత్రమే వస్తారు. ఇక వాయిద్యాలు అయిన తర్వాత ఇక వాక్యం పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. అందుకు కొంతమంది వస్తారు. రకరకాలు వాళ్ళు వస్తుంటారు. ఒక్కొక్కళ్ళు కనపరుచుకోవటానికి వస్తారు. ఒక్కొక్కళ్ళు కొన్ని సంఘాల్లో యూత్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు వస్తారు.
ఆ అమ్మాయి వస్తుందని ఆ అబ్బాయి వస్తాడు, ఆ అమ్మాయి వస్తుందని ఆ అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయి వస్తుందని ఆ అమ్మాయి వచ్చింది. వాళ్ళు సరిగ్గా సూటిగా ఎక్కడెక్కడ కూర్చోవాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడెక్కడ కూర్చోవాలో వాళ్ళకి తెలుసు. అలా వస్తారు కొంతమంది, రకరకాలన్నమాట సంఘానికి. కాబట్టి మనం ఎత్తుకున్న వాక్యం ఏంటి? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనం నేర్చుకోవాలి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మీకు తెలియజేయుచున్నాను. ఇంకొక మాట మనం ఉదాహరణ చెప్పి ముగించుకునేది ఏంటంటే, ఒక బిందెడు సాంబారు చేసామనుకోండి, ఒక 50 మందికి సాంబారు చేసాం. సాంబారు చేసినప్పుడు ఏం చేస్తాం? తాలింపు వేస్తాం ముందు. ఆ బిందెడు సాంబారు అక్కడ పెట్టి తాలింపు వేస్తాం. తాలింపు గింజలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా వేస్తారు. ఏమన్నా అల్లం వెల్లుల్లిపాయలు ఏదన్నా ఉంటే వేస్తారో, మరి ఏం చేస్తారో వేస్తారు. ఆ తర్వాత అది వేగిన తర్వాత సాంబార్, బిందెడు సాంబార్ అందులో పోస్తాం. పోసిన తర్వాత గబక్కన పైకి తేలేది ఏంటి అంటే కరివేపాకు. పైకి తేలేది ఏంటి? కరివేపాకు, ఎండుమిరపకాయలు పైకి తేలుతాయి. ఉప్పు చాలక ఉప్పు వేసామనుకోండి, ఉప్పు ఏమైద్ది? అందులో కరిగిపోద్ది. అది పైకి తేలిద్దా? అది పైకి తేలదు. మరి యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు కరివేపాకు వలె ఉండుడి అన్నాడా? ఉప్పు వలె ఉండుడి అన్నాడా? మీరు అది రుచినిచ్చిద్ది కానీ అది కనపరుచుకోవటానికి ఇష్టపడదు. అవునా? చాలామంది కరివేపాకుల్లాగా కొన్ని సంఘాల్లో ఉంటారు. నేను నాకు పాట ఇస్తే బాగుండు, నాకు ప్రార్థన ఇస్తే బాగుండు, నాకు అది ఇస్తే బాగుండు, నేను కనపడాలి, ఏదో ఒక రీతిగా నేను మైక్ పట్టుకోవాలి, ఏదో ఒక రీతిగా నేను మైక్ పట్టుకోవాలి. అలా ఉంటారు కొన్ని సంఘాల్లో. కాబట్టి మనం ఉప్పు వలె ఉన్నామా? ఉప్పు ఏం చేసిద్ది తెలుసా? కరిగిపోయిద్ది, కనపడదు, కానీ అసలు అది లేకపోతే పని జరగదు. నువ్వు లేకపోతే పని జరగదు సంఘంలో, కానీ నువ్వు కనపడవు. ఎక్కడో కూర్చుంటావు పక్కన, నిన్ను లేపుకొని రావాలి. అది పలానా వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రారంభ ప్రార్థన అని చెప్పాలి. ఒక మంచి పాట పాడు. శాలేము రాజు గారు, చిలకలూరుపేట శాలేము రాజు గారు బ్రహ్మాండమైన సింగర్. నీకు ఇదివరకు కూడా చెప్పాను. ఆయన కావాలని ఎక్కడో కూర్చునేవాడంట ఫస్ట్లో. అప్పుడు గుర్తుపెట్టుకొని పలానా శాలేము రాజు గారు ఇక్కడ ఎక్కడున్నా సరే వచ్చి ఒక పాట పాడాలంటే అప్పుడు మాత్రమే పాట పాడతాడు. కానీ నాకు పాటొచ్చు, నాకు పాటొచ్చు, నేను పాడతా అని ఎవరన్నా చూస్తే బాగుండు, ఎవరన్నా చూస్తే బాగుండదు. అది కరివేపాకు సంగతి అన్నమాట. అది కరివేపాకు. కాబట్టి సంఘములో మనకి నువ్వు ఎక్కడున్నా సరే నీకున్న ప్రాధాన్యత నీకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్దంటే ఉప్పు వలె ఉన్నప్పుడు, రుచికరంగా ఉండాలి. ఆటోమేటిక్గా నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక అబ్రహాములాగా ఎత్తుగా కూర్చుంటే వాళ్ళ వెనకాల కూర్చున్నాడు కావాలని. నన్ను ఏమైనా పుసుక్కుని ప్రార్థన చేయడానికి రమ్మంటాడేమో, నన్ను ఇంకా దేనికన్నా కానుకల కొరకు ప్రార్థన చేయడానికి రమ్మంటాడేమో అని చాటును కూర్చున్నాడు. అయినా పిలిచేవాడు కరుణాకర్ వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేస్తాడని. అలా మనల్ని ఆటోమేటిక్గా పిలుస్తారనమాట. నేను వద్దన్నా కానీ లేపు కూర్చోబెడతాడు. మోషే ఏమన్నాడు? నేను నత్తిండయ్యా బాబు అంటే, ఏం కుదరదు, నువ్వు 30-40 లక్షల మందికి రావాలిరా అన్నాడు. నాకు మాట రాదంటే నీ అన్నను పెడతాను మాట్లాడటానికి అన్నాడు. ఒకటిదే. వాళ్ళ అన్న మాట్లాడా? అన్నీ ఇతనే మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు దేవుడు? నీకు బదులు నీ అన్న మాట్లాడతాడు రా అన్నాడు. కానీ జరగల. కాబట్టి సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి మనమేదో అనుకోకుండా, మనమేదో కనపడాలని, మనకేదో ఇంకేదో రావాలని అట్లా కాదు. మనల్ని ఆటోమేటిక్ దేవుడు లేపుతాడు. నేను అస్సలు దేవుని సేవకుడు ఉండటానికి అస్సలు ఇష్టపడలేదు. లేపుకొచ్చి కూర్చోబెట్టాల్సి వచ్చింది.
లేపుకొచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఎందుకు? మనం హాయిగా వాక్యం వచ్చు. ఎప్పుడన్నా ఎవరైనా వాక్యం చెప్పమంటే చెబుతాము. అయిపోద్ది. ఇంక మనకెందుకు? మన పనులు మనం చేసుకుంటే సరిపోద్దని ఎన్నో రీతిలుగా అనుకున్నా గానీ తప్పలేదనమాట. సేవకి రావటానికి తప్పలేదు. ఇక ఉద్యోగం మానటానికి కూడా తప్పేటట్టు లేదు. ఎందుకంటే బోలెడన్ని అడ్డం పెట్టాను. ఉద్యోగం వస్తే కొంతకాలం చేసి అప్పుడు నేను సేవకొత్తానని నాకేదైనా ఉద్యోగం ఇమ్మంటే, నాకు ఉద్యోగం రాదని నేను అది అడ్డం పెడితే అది కూడా వచ్చింది. అది కూడా కార్పొరేట్ ఉద్యోగమే కదా అనుకుంటే, ఆ కార్పొరేట్ పోయి గవర్నమెంట్‌లోకి కలిపాడు. గవర్నమెంట్ ఉద్యోగం అయింది. ఇప్పుడు మొత్తం గ్రాస్ మొత్తం 50,000 జీతం. అయినా సరే ఇప్పుడేం చేయాలంటే, దేవుడికి నేనిచ్చిన మాట ఒప్పందం కొరకు తప్పనిసరిగా ఇక వచ్చేయాలి. ఇక తప్పదిక. ఎందుకంటే దేవుడు నాకంతా సిద్ధపరిచాడు. అనుకోకుండా ఇంత ఇల్లు వస్తదని అనుకోలేదు. ఇంత మందిరం వస్తదని కల్లో జరగదు, ఇల్లో జరగదు అనుకుంటే ఎక్కడుండేవాళ్ళమో మేము ఇక్కడున్నోళ్ళందరికీ తెలుసు. అలాంటి స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా నేను అదే యాటిట్యూడ్ ఉంటే దేవుడు గట్టిగా ముటిక్కాయ వేసే ప్రమాదం ఉంది. దానికంటే మానుకొని రావడం నయం. అదే కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చేశాడు? మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. నేను 50,000 చూడాలా? చూడాలా? అంటే వాక్యం అంతా అదే చెబుతుంది. కాబట్టి 100 6 100 100 మంది 100 మాటలు చెప్పినా ఇక తప్పేది లేదు. బోల్డ్ మంది అంటున్నారు, నువ్వు తిక్కలోడవా ఎరా బాబు, ఉద్యోగం మానేటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ఎంతమంది ఏడుస్తుంటే. అంటే ఇక నుంచి ఏడ్చే పనేం లేదు. తెలుగుదేశం వచ్చింది, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబులు ఇస్తారు అందరికీ, అది షూర్, తగ్గేదే లేదు అంటారే. అలాగే అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశము తప్పనిసరిగా ఉంది. ఇక లేక ఏం లేదు. కాబట్టి ఉద్యోగాలు అందరికీ వస్తాయి. నేను ఒక్కడు మాంతే కొంపలేం అంటుకుపోలేదు. నా పని నాకుంది. దేవుడు నాకు అప్పచెప్పిన పని ఉంది. కాబట్టి నేను నన్ను పెట్టింది ఎందుకంటే దేవుడు సంఘాన్ని కాయుటకు అధ్యక్షుడిగా పెట్టాడు. కాబట్టి ఆ పని మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో కాబట్టి మనందరం ఎలాగుండాలి? సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అని అంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. సంఘాన్ని కట్టడానికి మనందరము పాటుపడాలి. ఏక మనస్సు, ఏకతాత్పర్యం, ఏకభావం రావాలని మనందరం కట్టుపడాలంటే ఒకటే మార్గం. ఒకరి మాట వినుకుంటూ పోతే చాలు. నీ మాట ఒకటి, నా మాట ఒకటి, ఆ మాట ఒకటి, ఒకళ్ళు చేద్దామంటే ఒకళ్ళు ఇంకోళ్ళు చేద్దాం, అది అర్థం కాదు. అట్టయితే సంఘం కట్టబడదు, క్షేమాభివృద్ధి చెందదు. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి నొందుచు మన విశ్వాస జీవితంలో మనం ఈ లోకంలో బతికినంతకాలం ఆ దిశగా మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.